నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో అయితే విస్తృతంగా పోటీ జరుగుతుందని తెలుసు కదా. ఒక్కొక్కరు అంటే వేరే చాలా దూరం నుంచి కూడా ప్రచారానికి రావడం జరుగుతుంది. అదే కోణంలో భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఏంటి ఇంత దూరం వచ్చి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని. హాయ్ సార్. నమస్కారం అండి. సార్ అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం మెయిన్ జనరల్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళే పనిచేసే ఒక ఆనవాయితున్నది. దానిలో భాగంగా మా యొక్క భద్రాద్రి జిల్లా నుంచి కూడా ఒక 20 మంది ఇప్పటికే వచ్చి గత 24వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. డివిజన్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా ఆ ప్రచారంలో భాగంగా మరి ఏదైతే బోరబండ డివిజన్ సంబంధించిన ఎన్ఆర్ఆర్ నగర్ యొక్క అదే విధంగా సైట్ 3 ఇట్లాంటి ఒక ఇంకా 3-4 సంబంధించినటువంటి బస్తీలలో ఈరోజు నాతో పాటు మరి ఏదైతే బాలరాజు గారు మన యొక్క అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ గారు, మేమందరూ కలిసి కూడా ఇక్కడ ఇంటింటి ప్రచారము చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి విశేష స్పందన వస్తున్నది. తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అనే అక్కడ స్పష్టంగా ఈరోజు ప్రజల యొక్క ఆదరణ చూస్తే జూబ్లీ హిల్స్ ప్రజల ఆదరణ అర్థమవుతుంది. వాస్తవంగా ఇక్కడ చూస్తే బయట సమాజం అంతా కూడా ఏమనుకుంటున్నారు అంటే జూబ్లీ హిల్స్ అంటే పెద్ద అద్దాల మేడలు, మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పెద్ద పెద్ద లైటింగ్ వ్యవస్థ కలిసి బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. కానీ వాస్తవంగా మేము గత 24వ తారీఖు నుంచి మేము ఈ బస్తీలలో తిరుగుతుంటే కనీసం ఒక మండల హెడ్ క్వార్టర్ మారుమూలు ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అభివృద్ధి కూడా లేదు. ఇక్కడ బస్తీలల్లో మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థ సక్కలేదు. మురికి నీళ్లు రోడ్ల మీదకి వస్తుంది, వర్షం పడితే మొత్తం కూడా నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. లైటింగ్ వ్యవస్థ లేదు. అసలు ఇది హైదరాబాద్ లో ఉన్నామంటే కూడా ఎవరు కూడా నమ్మశక్యం కాని పరిస్థితిలో జూబ్లీ హిల్స్ లో ఉంది. పత్రం నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఇక్కడ చూస్తే ఈ బస్తీలు అన్ని కూడా స్లమ్స్. మరి గతంలో గెలిచిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అదే వారసులు వారి చనిపోయిన సెంటిమెంట్ పేరు మీద నిలబడ్డామా? అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, గతంలో గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి అనేది ఇక్కడ చేయలేదు స్పష్టంగా అర్థమవుతున్నది. కనీసం వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము ఇక్కడ గెలుస్తున్నారు. వాళ్ళ యొక్క దందాల కోసము, వాళ్ళ అక్రమ సంపాదన కోసము, వాళ్ళ యొక్క అధికారం కోసము, వాళ్ళ యొక్క కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారు తప్ప గతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చున్నటువంటి నవీన్ యాదవ్ వాళ్ళ యొక్క కుటుంబ నేర చరిత్ర చూసినట్లయితే, అదేవిధంగా గతంలో 2 సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మాగంటి గారు కావచ్చు, మరి వారు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా అవపడతలేదు. వారు ఏ విధంగా అసలు వాళ్ళు ఎక్కడికైనా ఓట్లు అడగడానికి పోతే వాళ్ళిద్దరు కూడా ప్రజల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు, చీత్కరిస్తున్నారు. అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అని చెప్పి స్పష్టంగా ఓటర్లు అడుగుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరిస్తున్నారు. ఎందుకంటే గతంలో అనేక మందికి అవకాశం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సర్కారు ఉన్నది. ఈ యొక్క మరి సికింద్రాబాద్ పరిధిలో కూడా జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఈసారి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇద్దరు కలిసి అభివృద్ధి చేయగలుగుతారన్న ఒక నమ్మకం ఇక్కడ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో లేదు కదా బీజేపీ, కాంగ్రెస్ ఉంది కదా. రాష్ట్రంలో లేకపోయినా ఈ రోజు నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కాస్త అభివృద్ధి జరుగుతుందంటే కూడా ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఉచిత బియ్యం కావచ్చు, కరోనా సమయంలో వ్యాక్సిన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఆ మాత్రమైన కొంత అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇచ్చిన నిధులు. వాస్తవానికి ఆ కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా ఉపయోగించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. దానివల్ల ఈరోజు నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇప్పటికి మేము ఏం చెప్తున్నాం అంటే ఎమ్మెల్యే కనుక భారతీయ జనతా పార్టీ గెలిచినట్టయితే ఎంపీగా కూడా అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు సమన్వయంతో కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క జూబ్లీ హిల్స్ అవభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, బోరబండ డివిజన్ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈసారి మార్పు రావాలి. తప్పకుండా మేము గుండాగిరి కాదు, మేము అక్రమ సంపాదన కాదు, ఏదైతే కుటుంబ పరిపాలన చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ కాకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసము ఒక కార్యకర్తల ఆధారంగా ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చింది దీపక్ రెడ్డికి. కాబట్టి తప్పకుండా ఈరోజు కార్యకర్తల సమన్వయంతో ఏదైతే ప్రజల కోసం అమేకమై పనిచేస్తుంటే మా దీపక్ రెడ్డి గారికి ఓటేయాలని స్పష్టంగా జనాలు ఈరోజు స్పష్టంగా నిర్ణయించుకున్నారు. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక
కాంగ్రెస్ ని గెలిపించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అది అయిందా? ఇప్పుడు మీరు వస్తే ఏం చేస్తారు వాళ్ళ కోసం? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక చెంపపెట్టు లెక్క ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మీరు చెప్పిన నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఏ నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రు? ఒక్కొక్కరు 2,50,000 పైన నిరుద్యోగులకు బాకీ పడ్డది రాష్ట్ర ప్రభుత్వం. మరి నిరుద్యోగులకు ఏ రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక ఓడగొడితే చెంపపెట్టు లెక్క ఉంటుంది. రాబో రోజుల్లో వాళ్ళ నిర్ణయాలను కనీసం సమీక్ష చేసుకొని ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా ప్రజల కోసం యువత కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. గెలిస్తే ఏమవుతుంది అంటే అంతా బాగానే ఉన్నదని వాళ్ళు అనుకుంటారు, మేము పరిపాలన బాగుందని వాళ్ళు ప్రజలకి ఇంకా చెప్పేస్తాము. కాబట్టి ఈ సంకేతం నిజంగా యువకులు ఈ యొక్క చంపపెట్టు లెక్క బుద్ధి చెప్తేనే రాబో రోజుల్లో సమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క అభివృద్ధిని కనీసం ఈ 2.5 సంవత్సరాలు ప్రజల కోసం యువత కోసం ఆలోచన చేసే కార్యక్రమాలు చేపడతారు. మరొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కనీసం ఆ బీజేపీని కాంపిటేటర్ గా కూడా చూడట్లేదు అని చెప్పేసి వాళ్ళ వాటిలో అర్థమైపోతుంది క్లియర్ గా. వాళ్ళు చెప్పడం జరిగింది కూడా చాలా సార్లు. దానిపైన మీ స్పందన ఏంటి? మరి వాళ్ళు అట్లా అనుకుంటే మరి ఎందుకు అంత స్పందిస్తున్నారు, ఎందుకు అట్లా ఆగమాగం అవుతున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళని చూస్తే మా బీజేపీ స్టిక్కర్ల మీద ఎందుకు స్టిక్కర్లు వేస్తున్నారు? మా ఎప్పుడు డోర్ స్టిక్కర్లు వేస్తే మా స్టిక్కర్లు అవ్వబడ కూడా స్టిక్కర్లు వేస్తున్నారు. మా ప్రచారం చూస్తే వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుకోవడం కోసం మరి అంత భయం లేని వాళ్ళు మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు మేకపోతే గాంభీర్యం మరి మేము ఏమన్నా మీడియా ముందు ఏమన్నా ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళు భయం, ఇద్దరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ గత ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ చూశారు, టీచర్స్ ఎలక్షన్ చూశారు. వాళ్ళు చంపపెట్టి చెప్పి డిపాజిట్లు దక్కలే కాంగ్రెస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ అభ్యర్థికి అయితే అభ్యర్థులే దొరకలే 2 చోట్ల. మొత్తం చూస్తున్నాం కదా ఈరోజు. మొన్న 8 ఎంపీ సీట్లని భారతీయ జనతా పార్టీని గెలిపించారు. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి ఇవన్నీ ప్రజలకు మరి ప్రజలు ఇచ్చిన తీర్పు కాదా? అర్థం కావట్లేదా? ప్రజలు ఇస్తేనే కదా 8 ఎంపీ సీట్లు గెలిచినాం, మొన్న ఎమ్మెల్సీ 2 సీట్లు గెలిచినాం, జిహెచ్ఎంసీలో 50 డివిజన్లు గెలిచినాం. మరి ఇదంతా ప్రజలు ఓట్లేస్తే గెలిచినావా? ఇంకోటి ఏంటంటే, బయట కూడా కొంచెం అంటే బీజేపీ అంటే ఒక మతానికి సంబంధించిన పార్టీ, పక్క మతాల వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తూనే ఓట్లు అడుగుతుంది అన్న ఆ భావన కూడా ఉంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు మతపరమైన పార్టీలు? ఎంఐఎం మతపరమైన పార్టీ. వాళ్ళకి వాళ్ళ మద్దతు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ మతతత్వ పార్టీ గతంలో. ఇప్పుడు మద్దతు తీసుకున్న నవీన్ యాదవ్ మతతత్వ పార్టీ మద్దతు. వాళ్ళు మతతత్వ పార్టీలు. భారతీయ జనతా పార్టీని ఎట్లా మతతత్వ పార్టీ అంటారు? మతవాధారంగా రాజకీయ భారతీయ జనతా పార్టీ ఇక్కడ నడుస్తుందా? ఈ రోజు అందరి కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 140 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం కేవలం ముస్లిం ఓట్లతో గెలుస్తున్నటువంటి ఒక పార్టీకి సమాధానం చెప్పాలి. వాళ్ళు తొత్తులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎవరు మతతత్వ పార్టీ ప్రజలకు అర్థం కాలేదా? ఎంఐఎం మతతత్వ పార్టీ. గుంపు గుర్తుగా ఓట్లు వేసుకొని పాత బస్తీలు ఎవరు గెలుస్తున్నారు? ఒక మతం ఆధారంగా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని గెలుస్తున్నది ఎవరు? గతంలో బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న అభ్యర్థి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ పార్టీ మీద పోటీ చేసిండు? ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ కదా. సిగ్గుండాలి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటే. ఈ రోజు మతతత్వ పార్టీల అండతో మీరు పార్టీలు నడుపుతూ కేవలం మైనార్టీ బుద్ధగింపు రాజకీయాలు చేస్తున్నటువంటి గత 2 పార్టీలు వాళ్ళు మతతత్వ పార్టీలు. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అంటే ఈరోజు సిగ్గుండాలి. ఈరోజు భారతదేశం అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి అటక్ నుంచి కటక్ వరకు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అందరి మద్దతుతో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.